10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది, తోలు తీస్తారని మాట్లాడదు కదా. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి, బాధ్యతారహిత పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 70,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేసే చాలా ఉంది. చాలా యూరియా గురించి మాట్లాడతాడు. అంటే అసలు యూరియా షార్టేజ్ అనేది ఎవరి కారణం? 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒకప్పుడు షుగర్ కోటా ఉంటుండే, గోధుమ కూడా అంటే రేషన్ కార్డు కోటా ఉంటుండే, టెలిఫోన్ కార్డు కోటా ఉంటుండే. అంటే సఫిషియంట్ సప్లై లేనప్పుడు, డిమాండ్ సప్లై అనేది అబ్నార్మల్ గ్యాప్ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కక్షతోట తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా చాలా యూరియా ఇవ్వనప్పుడు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలా, రైతులు ఇబ్బంది పడవద్దు, క్యూలో నిలబడాల పరిస్థితి రావద్దని ప్రాపర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే పద్ధతిలో దాన్ని ఆన్లైన్ చేస్తే, అంటే సాంకేతిక పరిజ్ఞానం చేస్తే తప్పవుతుందా? ఎట్లా ఏ లెక్క ప్రకారం మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఎందుకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎందుకు తెలిపేలే? కేంద్ర ప్రభుత్వం ఇవ్వతే మీరే అప్పు చేయొచ్చు కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది కదా. సో డెఫినెట్గా కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటల విషయంలో కేవలం దీన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఇవి వాస్తవాలు కాదు. నిర్బంధంగా ఆయన మాట్లాడిన మొత్తం మాటలు కూడా మోసపూరిత మాటలు తప్ప, ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప, వాళ్ళు మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రతిష్ట దిగజారింది కాబట్టి, వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతుంది కాబట్టి ఇప్పుడు కూడా బిడ్డ కనీసం ఈ మాత్రమైనా ఏదో మళ్ళీ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత లబ్ధి పొందాలనే దానిలో కుట్రలో వ్యూహంలో భాగంగా తప్ప ఆయన మాట్లాడే మొత్తం కూడా అవాస్తవాలు. థ్యాంక్ యూ.